తులారాశి వారికి ఆగస్టు 4, 5, 6, 7వ తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాసేపు పనులన్నీ పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా వినండి. ఇందులో నేను చెప్పే ప్రతి మాట కూడా ఇది మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వీడియో వినకపోతే మాత్రం నిజంగా చెప్తున్నానండి, మీరు చాలా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. ఎందుకంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి మేక వన్నినటువంటి పులి లాంటి వాళ్ళనమాట. వాళ్ళు మీ చుట్టూత మంచితనంగా నటిస్తూ మీ వెనకమాల ఎన్ని రకాల గోతులు తవ్వుతున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసి కూడా మళ్ళీ మీరు వాళ్ళతో సావాసం చేస్తున్నారనంటే మీ మీద జాలి పడాలో కోప్పడాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేది ఏర్పడుతుందనమాట. కాబట్టి తులారాశి వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి మీ జీవితంలో ఆ ఎస్ అనేటటువంటి పర్సన్ గురించి. ఆ ఎస్ అనే పర్సన్ మీకు ఏ రిలేషన్తో ఉంటారనేది కూడా ఇక్కడ నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా పూర్తిగా చివరి వరకు వీడియో విని దయచేసి మీలాంటి నలుగురు తులారాశి మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన కాస్త మీలాంటి నలుగురికి చేరి వాళ్ళు కూడా జాగ్రత్త పడే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ పుణ్యం అనేది భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా మీకు సహాయం చేస్తాడనమాట. కాబట్టి లైక్ ఇచ్చి అలాగే కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది లైక్ చేసినప్పుడు, అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి. తులారాశి వారికి ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీల్లో మీకింకా కళ్ళు తెరిపిస్తారనమాట. ఎవరు? ఎస్ అనేటటువంటి వ్యక్తులు. మీరు చాలా చాలా తెలివైనటువంటి వారు. అన్ని విషయాలలో కూడా మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు, చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు, లోతు ఆలోచన చేస్తారు, భవిష్యత్తు గురించి జాగ్రత్తలు ఇప్పుడే ఆలోచిస్తారు, ప్రతి మనిషిని కూడా అంచనా వేస్తారు, చదువుతారు. కానీ కొంతమంది విషయాల్లో మాత్రం పప్పులో కాలేసేస్తూ ఉంటారనమాట. అందులో ముఖ్యంగా మీ జీవితంలో మీకు దగ్గరగా పూర్తి నమ్మకంతో ఉన్నటువంటి ఎస్ అనేటటువంటి పర్సన్ విషయంలో మీరు ఎన్నిసార్లు పప్పులో కాలేస్తున్నారు. మీకు తెలుసు అసలు ఆ ఎస్ అనే పర్సన్ అంటే ఏంటి, అసలు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ నిజ స్వరూపం ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇలాంటివన్నీ మీకు తెలుసు. అంటే వాళ్ళు అవకాశవాదులని తెలుసు. వాళ్ళు ఎప్పుడు ఏ మనిషి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఎలా స్పందించాలి, ఎట్లా చెయ్యాలి, చివరికి వాళ్ళ బుద్ధి ఏంటంటే మనుషులను కళ్ళతో చూడలేని వాళ్ళు. ముఖ్యంగా మీ మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారన్నమాట ఎస్ అనేటటువంటి వ్యక్తి. మీరు తింటున్నారో తింటలేదో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు. తెలిసినా సరే ఎప్పుడు కూడా మీ మీద ఒక చెడు దృష్టి అనేది పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట. మీ ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారంటే, నిజంగా పాపం మీరిన్ని బాధలు పడుతున్నారా, నిజంగా మీరిన్ని బాధలు పడుతుంటే మీ గురించి తలుచుకుంటుంటే కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. పాపం ఏం పాపం చేశారని చెప్పి దేవుడికి ఇంకా నేను మీ గురించి దండం పెట్టుకుంటాను. ఏమనో తెలుసా, మీ బాధలు తగ్గాలని, పాపం ఎందుకు మీకే ఇలా జరుగుతుందని, మీరు ఒంటరిగా ఎంత నరకం అనుభవిస్తున్నారో, మీరు ఎన్ని బాధలు పడుతున్నారో, మేమే ఇన్ని బాధలు పడుతుంటే మీరు ఇంకా ఎన్ని బాధలు పడుతున్నారో, ఇలాంటివన్నీ మేము మీ గురించి దండం పెట్టుకుంటాం, మీరు కాస్తైనా మనశ్శాంతిగా ఉండాలని. అయ్యో పాపం మీకు ఇలా జరుగుతుందా అని చెప్పేసి మేము ఎంతగానో కుమిలిపోతాము. చాటున కూడా మనసులో కూడా పొరపాటున కూడా మీ యొక్క చెడును మేము ఎక్కడా కోరుకోము. మీ మంచి కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి పర్సన్గా మేమే ఉంటాము అని చెప్పేసి వగల మారి మాటలు, కిలాడి మాటలు మొత్తం కూడా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీకు చెప్తా ఉంటారనమాట. అంటే అసలు ఇంకా వాళ్ళ మీద నమ్మకాన్ని ఏర్పరచుకోవటానికి వాళ్ళు మాట్లాడే ఇంకో పవర్ఫుల్ మాట ఏంటో తెలుసా, మిమ్మల్ని గనక మీరు నాశనం అయిపోవాలి, మీరు చెడిపోవాలి, మీరు ఏడవాలని చెప్పి కోరుకుంటే ఆ పాపం మాకే, ఆ భగవంతుడు మమ్మల్ని అస్సలు క్షమించడు, మాకు శిక్షలు వెయ్యాలి
అనని చెప్పేసి వాళ్ళ మీద ఇంకా బలంగా సంతకాలు చేపించుకుంటా ఉంటారనమాట. అంటే వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవటానికి అంతగా అసలు ఇక ఏ మాట అయితే అంటే అవతల వాళ్ళు గట్టిగా నమ్ముతారో, ఏ మాట అయితే అంటే అవతల వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి గట్టిగా స్టాంప్ వేస్తారో, అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ మొత్తం కూడా ఎస్ అనేటటువంటి పర్సన్ దగ్గర వస్తాయి అన్నమాట. కానీ ఈ ఎస్ అనేటటువంటి పర్సన్ మాటలు మీరు నిజమని చెప్పి నమ్మినా, మీరే కాదు మీ చుట్టూతా ఉన్న వాళ్ళు ఎవ్వరు నమ్మినా సరే వాళ్ళందరూ కూడా సర్వనాశనమానికి, అంటే వాళ్ళందరినీ కూడా పాతాళ లోకానికి తొక్కేస్తారనమాట. అంత టాలెంట్ అనేది ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి దగ్గర ఉందన్నమాట. ఇలాంటి వ్యక్తులు కుటుంబాలలో, అంటే మనం బయట వాళ్ళనైతే ఇలాంటి వాళ్ళను దూరం పెట్టేస్తాము, లేకపోతే వాళ్ళకు దూరంగా ఉంటాము. కానీ ఇలాంటి ఈ రాక్షసులు, ఈ మేక వండినటువంటి పులులు, ఇలాంటి కిలాడోళ్ళు, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చండి, వీళ్ళు మన కుటుంబాల్లో ఉండటము అనేది మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కుటుంబాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళ ముఖాలు ఎప్పుడో ఒకప్పుడు చూడాల్సి వచ్చిద్ది, వీళ్ళతో మాట్లాడాల్సి వచ్చిద్ది. అందులో బలమైనటువంటి బంధాల రూపంలో ఉంటారు. అసలు వీళ్ళు ఆడే ఆటలకి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలకి, ఆ దేవుడి దగ్గర కూడా ఇన్ని తెలివితేటలు ఉంటాయా అన్నంత ఆశ్చర్యం వేసిద్ది అనమాట. అన్ని తెలివితేటలు ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. అవేం తెలివితేటలు అంటే అన్ని పక్కనోళ్ళని నాశనం చేసే తెలివితేటలు, పక్కనోళ్ళని తొక్కేసే తెలివితేటలు, పక్కనోళ్ళని మీద పడి ఏడ్చే తెలివితేటలు, పక్కనోళ్ళ పతనాన్ని చూసి చేసే తెలివితేటలు. దాన్ని తెలివితేటలు అనే కన్నా దుర్మార్గపు ఆలోచనలు అని అంటము ఇంకా సరిపోయిద్దనమాట. అంటే వీళ్ళ దగ్గర ఎలాంటి జాలి, దయ, కరుణ, పాపము, పుణ్యము, మంచి, చెడు ఇలాంటివి ఉండవు. ఒళ్ళంతా స్వార్థంతో నిండిపోయి ఉంటుంది అనమాట. మనుషులు ఉండేది ఎంత ఉంటుందో ఆ మనుషుల కన్నా డబలు త్రిపులు వీళ్ళకి స్వార్థంతో నిండిపోయి ఉంటారనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలి. ఆడవాళ్ళకైతే వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు వాళ్ళు మాత్రమే బాగుండాలి. లేకపోతే వాళ్ళ భార్య, పిల్లలు వాళ్ళు మాత్రమే బాగుండాలి. పక్కన వాళ్ళందరూ కూడా పాడైపోవాలి అని చెప్పేసి మీ బాగు కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి స్థానం మేమే అని పైకి చెప్పుకుంటా, మీ బాగు కోరుకోని వాళ్ళల్లో మొట్టమొదటి స్థానం వాళ్ళదేనని అది మీరు అర్థం చేసుకోకపోవటం మీ యొక్క పొరపాటు అనమాట. కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మామూలు వాళ్ళు కాదు. మీ ఎదురుగా మీ మాట పక్కకు వెళ్ళిన తర్వాత మీ మీద ఎన్ని రకాలుగా చాడీలు చెప్తారంటే ఆ చాడీలకి అవతల వాళ్ళ మనసులు ముక్కలు, అంటే పైకి మాత్రం ఎంత మంచిగా వినయ విధేయతగా చాలా తక్కువగా మాట్లాడతారండి. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ. ఎదుటి వాళ్ళు 10 మాటలు మాట్లాడితే వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాటకు కూడా సమాధానం చాలా కష్టం మీద వచ్చిద్ది అనమాట. ఎంత డీసెంట్గా, ఎంత సైలెంట్గా, ఎంత పద్ధతిగా, మానవత్వానికి మరో పేరులాగా ఉంటారు. కానీ ఒళ్ళంతా కూడా విషం అన్నమాట. అదే అంటారు చూడండి, మేడిపండు చూడ పైకి మేలిమై ఉండు, పొట్ట విప్పి చూస్తే పురుగులుండని. ఇలాంటి మేడిపండు లాంటి వాళ్ళు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు. వీళ్ళకి మీరు ఎన్ని బాధలు పడుతున్నా, వాళ్ళు ఎంత సుఖపడుతున్నా కూడా వాళ్ళ చెడు దృష్టి మొత్తం కూడా మీ మీదే ఉంటుందన్నమాట. వాళ్ళకు ఉన్న సుఖాలకే వాళ్ళకి ఇంకా బాధలు, అంటే అందులో కూడా ఏదో లోపాలు జరిగి మేము బాధలు పడిపోతున్నాం అని చెప్పేసి చిన్నదాన్ని కూడా సర్దుకోలేరు వాళ్ళు. కానీ మీరు ఎంత బాధలు పడుతున్నా, ఎంత చేస్తున్నా కూడా మీరు ఇంకా ఏడవాలి. మీకు వాళ్ళు సహాయం చెయ్యరు, పక్కన వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తున్నారేమో, వాళ్ళు చేయకూడదు, మేము చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, ఎవ్వరూ చేయకూడదు, మేం పాపమనము, పక్కనోళ్ళు పాపమని అనకూడదు, అందరూ మమ్మల్ని అనాలి. మా మొగుడు మమ్మల్ని అనాలి, మా పెళ్ళాము మమ్మల్ని అనాలి, మా తల్లులు మమ్మల్ని అనాలి, మా తండ్రి మమ్మల్ని అనాలి, మా పిల్లలు మమ్మల్ని అనాలి, అందరూ మాకే పూజ చెయ్యాలి, పక్కనోళ్ళకు మాత్రం పిండం పెట్టేసేయాలి. ఇది వీళ్ళ లెక్క. ఇలాంటి
దుర్మార్గపు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ చుట్టూతానే తిరుగుతూ ఉంటున్నారనమాట. కాబట్టి ఆ వ్యక్తిని దయచేసి మీరు దూరం పెట్టలేకపోయినా పర్వాలేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి కఠినానికే కఠినం అన్నమాట. ఎక్కడా కూడా జాలి, దయ, భూతద్దం వేసుకొని వెతుక్కున్నా కూడా ఆ మనిషి దగ్గర దొరకదు. కానీ అసలు చాలా మంచి వాళ్ళకే మంచి వాళ్ళలాగా పైకి వాళ్ళు కనిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు మాత్రం దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. మీ మనసును ఎన్నిసార్లు ముక్కలు చేశారో, మీ మనసును అంటే మొట్టమొదటి వ్యక్తిగా మీ గురించి జాలి పడాల్సినటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి ఆ వ్యక్తే మీ మీద విషం చిమ్ముతూ మీరు అనుకోని ఎన్నిసార్లు మీరు అనుకున్నారో, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ పరాయి వాళ్ళలాగే చూస్తూ ఉంటారు. పరాయి వాళ్ళలాగే ఇబ్బంది పెడతా ఉంటారు. మీరు ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి సహాయం అనేది చేయకపోగా ఇంకా మీ దగ్గర నుంచి ఒక రూపాయి ఎట్లా లాగేద్దామా అన్న ఆలోచన మాత్రమే చేస్తూ ఉంటారనమాట. ఇంకా పైగా అంటే కనీసం ఎంత స్వార్థం అంటే వాళ్ళకి ఒక మాట సహాయం ఏదన్నా ఒక మాట రూపంలో ఏదన్నా చెప్పినా కూడా దానికి మీ కష్టంతో మీరు పైకొచ్చినా కూడా అది కూడా మాదే, ప్రతీదీ మాదే, ఏ మంచి జరిగినా మొత్తం కూడా మాదే 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 అని చెప్పేసేసి మీకు నరకం చూపించి మీ మీదే దృష్టి, మీ పనుల మీదే దృష్టి, కానీ అసలు మిమ్మల్ని కల్లో కూడా తలుచుకోనట్లుగా వాళ్ళ మనస్తత్వం అనేది ఉంటుంది. కానీ 24 గంటలు మీ ఆలోచన, మీ ధ్యాసలు, మీ పనుల మీద ధ్యాసలు, అసలు మీరు ఎంత సంపాదిస్తున్నారా, మీరేం చేస్తున్నారా, ఇక ఇదే ధ్యాస, ఇదే ఆలోచన. మీరు ఎంత పతనమైపోతున్నా, ఎన్ని బాధలు పడుతున్నా వాళ్ళకి అవేమీ పట్టవు. ఏదో కాస్తో కూస్తో ఆ దేవుడి దేవల కాస్తో కూస్తో వాళ్ళంత హాయిగా బతకకపోయినా కాస్తో కూస్తో 4 వేలు లోపలికి పోయేటట్లుగా మీరు కష్టపడుతున్నా అది కూడా ఎందుకు పోవాలి, ఆ ఒక్క ముద్దైనా కూడా ఎందుకు తినాలి, అడుక్కు తినాలి కదా అని చెప్పేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్ల మీద వేయటానికి కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ కూర్చున్నారు ఎస్ అనేటటువంటి వ్యక్తి. కాబట్టి పామునైనా నమ్మండి, కానీ ఎస్ అనేటటువంటి వ్యక్తిని మాత్రం పొర్రపాటును కూడా నమ్మొద్దు. పాముకైనా తలలోనే విషం ఉంటుంది, కానీ ఎస్ అనేటటువంటి వ్యక్తికి నిలువెల్లా విషం అనేది ఉంటుందన్నమాట. ఆ మనిషి ఏది చెప్పినా ఏది చేసినా దాని వెనకమాల మీరు కనుక గుడ్డిగా నమ్మారంటే దాని వెనకమాల మీ పతనము, మీ నాశనమే ఉంటుంది. ప్రతిదీ కూడా మీ చెడు కోరి మాత్రమే వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 4 రోజుల్లో ఇలాంటి గొప్ప విషయం అంటే ఎస్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ వాస్తవాలు మీకు తెలిసినవి చూడండి. ఇది ఆ శివయ్య మీకు తెలియజేశాడనమాట. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వచ్చి వీళ్ళెలాంటి వాళ్ళు కాబట్టి నువ్వు వీళ్ళతో ఇలాగే ఉండు, ఇలాగే జాగ్రత్త తీసుకో అని చెప్పేసి దేవుడు డైరెక్ట్గా దిగొచ్చి మనకెప్పుడూ కూడా చెప్పడు. మనకి ఇట్లా ఎవరో ఒకళ్ళ మాట రూపంలోనో, నోటి రూపంలోనో, కొన్ని సంకేతాల రూపంలో దేవుడు మనకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆ దేవుడు మనకు కాపాడినందుకు, సహాయం చేసినందుకు ఆ దైవ సంకేతాన్ని మనం గ్రహించి జాగ్రత్త పడి దెబ్బ తినకుండా ఉంటాము. అర్థం కానట్లుగా వదిలేసామనుకోండి, అది మనకే నష్టము. లేకపోతే అసలు అది పట్టించుకోకపోయినా కూడా మనకే నష్టం. కొంతమందికి ఏంటంటే గట్టిగా దెబ్బ తగిలితే తప్ప వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఏంటంటే ముందుగా జాగ్రత్త పడతా ఉంటారు. అయితే ముందుగా జాగ్రత్త పడేవాళ్ళేమో చాలా తక్కువ మంది ఉంటారు. చాలామందికి ఏంటంటే తగలాలి, వాళ్ళకి ఆ దెబ్బ రుచి చూస్తే తప్ప వాళ్ళు రెండోసారి దాని జోలి పోకుండా ఉంటారనమాట. కాబట్టి తులారాశి వారు మీరు తెలివైనటువంటి వారు. మీ జీవితంలో దెబ్బ అనేది తగలకూడదు. కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఈ మాటలు మీ మనసును ఖచ్చితంగా తాగుతాయి. ఎందుకంటే మీ జీవితంలో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి పాత్ర అనేది ఎంత బలంగా ఉందో, మీరు ఎంత నరకం అనుభవిస్తున్నారో, ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎంత నష్టపోయారో, ఎంత కుంగిపోయారో, ఎంత ఏడ్చారో, ఇదంతా నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం కాదు. ఇదంతా కూడా మీరు ప్రత్యక్షంగా అనుభవించారు. శారీరకంగా, మానసికంగా ఆ వ్యక్తి గురించి ఎంతగానో ఏడ్చారు, అల్లాడారు. అంటే వీళ్ళు ఎంత తెలివిగా ఆడతారంటే ఎవరినైనా సరే పక్కనోళ్ళను కూడా
కీ ఇచ్చి బొమ్మలనాడిచ్చినట్లుగా ఆడతారనమాట. ప్రతి దానికి ఏదైనా సరే వాళ్ళ కుటుంబంలో జరిగేది కూడా ప్రతి పెత్తనం కూడా వాళ్ళదే. కానీ పక్కన వేరే వ్యక్తిని చూపిస్తా ఉంటారు. ప్రతి మాట అడిగిచ్చేది, చేపిచ్చేది, పక్కనోళ్ళ మీదకు వదిలేది, సాడీలు చెప్పేది, అరిసేది, అరవమని చెప్పేది, ఇట్లా ప్రతీదీ కూడా యెస్ అనేటటువంటి వ్యక్తే. కానీ సైడ్‌న అంటే ఒక అమాయకపు పాత్ర. నోట్లో నాలుక ఉందో లేదో, అసలు నోట్లో వేలు పెడితే కొరుకుతారో లేదో అన్న డౌటు ఎదుటి వాళ్ళకు వచ్చే అంత అమాయకంగా నటించటంలో ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి పాత్ర చాలా చాలా బలంగా ఉంటుందన్నమాట. ఈ వ్యక్తి గురించి పూర్తిగా తెలియాలంటే మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిద్ది. ఎందుకంటే ఏదో అంటారు చూడండి, మోసేవాడికే తెలిసిద్ది బరువు, పక్కన చూసేవాడికి తెలియదని చెప్పేసి. అట్లాగే ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీరు దెబ్బతిన్నారు కాబట్టి ఆ బాధ, ఆ నొప్పి అనేది మీకు తెలుసు. మిగిలిన వాళ్ళకు తెలీదు. కానీ వాళ్ళకు కూడా ఒక టైం వచ్చిద్ది. అప్పుడు వాళ్ళకు తెలిసేటప్పుడు, వాళ్ళ కళ్ళు తెరుచుకునేటప్పుడు వీళ్ళే అసలు దుర్మార్గులు, మెయిన్ పాత్ర వీళ్ళదే, మిగిలిన వాళ్ళందరూ కూడా కేవలం ఒక ఆటలో బొమ్మల్లాంటి వాళ్ళే, అసలు మొత్తం పాత్రదారులు, సూత్రధారులు మొత్తం వీళ్ళే, యెస్ అనేటటువంటి వ్యక్తి అని తెలిసేటప్పుడు తెలిసిద్ది. తెలిసినా చేసినా కొంతమంది ఏంటంటే బంధాల రూపంలో ఉంటారు కాబట్టి బయటికి రానీయకుండా వాళ్ళని అట్లాగా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ బంధాల రూపంలో ఉన్నా, ఏ సంబంధాల రూపంలో ఉన్నా నొప్పి పుట్టినప్పుడు ఎవ్వరైనా సరే అమ్మ అని నోరు తెరవాల్సిందే. అది జరిగిద్ది. అది జరిగే రోజులు మిగిలిన అంటే ఈ యెస్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళ గురించి నేను చెప్తున్నాననమాట. ఆ సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడో గట్టిగా దెబ్బ కొడతారు. అది వచ్చే రోజు వచ్చినప్పుడు వచ్చిద్ది. అది కాబట్టి ఈ సపోర్ట్ చేసే వ్యక్తుల గురించి కూడా మీరు పట్టించుకోవద్దు. ఇంతకీ మీ జీవితంలో మీ యొక్క చెడును మాత్రమే కోరుకునే, మీ పతనాన్ని మాత్రమే కోరుకునే, మీ నాశనాన్ని మాత్రమే కోరుకునే, మిమ్మల్ని రోడ్ల మీద అడుక్కు తినచాలి అని చెప్పి బలంగా దేవుడికి ప్రతిరోజు దండం పెట్టుకునే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇది అందరికీ అని చెప్పేసి నేను చెప్పలేను. తులారాశి వారి గ్రహస్థితిని బట్టి, అంటే తులారాశిలో ఎంతమందో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి జాతకము వారి యొక్క అంటే రాశులను బట్టి, అంటే నక్షత్రాలను బట్టి, వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి రకరకాలుగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఇది అందరికీ అని నేను చెప్పట్లా. కానీ అనుభవ ప్రకారం కనుక చూసినట్లయితే ఇది చాలా ఎక్కువ మందికే జరుగుతుందన్నమాట. యెస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే 99% కూడా ఈ తులారాశి వారికి ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి రక్త సంబంధం రూపంలోనే ఉంటారనమాట. మరి ఆ రక్త సంబంధం మరి అది ఎవరు అనంటే అది మీ ఊహకే వదిలేస్తున్నానండి. అది అన్న లేదా తమ్ముడా, చెల్లెలా లేదా అక్క, లేకపోతే ఇంకా ఎవరన్నానా, అంటే ఇంకా రక్త సంబంధికులు ఇంకా మనకు ఉంటారు కదా, వాళ్ళెవరన్నానా అన్నది అది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే రకరకాలుగా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్కువ శాతమే రక్త సంబంధం రూపంలోనే తోబుట్టువుల రూపంలో ఉంటారనమాట. కాబట్టి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే మన తమ్ముడు బాగుండాలి, మన రక్త సంబంధం బాగుండాలి, మన తల్లికి పుట్టిన బిడ్డలం ఇద్దరం బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అది వెనకటి రోజుల్లో సాధ్యపడింది. కానీ ఈ రోజుల్లో తోడబుట్టినోళ్ళని, రక్త సంబంధికులను కూడా చూడలేకపోతున్నారనమాట. అసలు అవతల వాళ్ళు ఎంత హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నా, వీళ్ళు ఎంత బాధల్లో ఉన్నా కూడా ఇది కూడా అసలు బతికుంటేనే చూడలేకపోతున్నారు. అదే అంటారు చూడండి, బావమర్దులు బతక కోరతారు, తోడబుట్టినోళ్ళు చావు కోరతారు. అంటే రేపొచ్చే ఆస్తులు ఇలాంటివన్నీ కూడా ఈ తోబుట్టువుల్లో ఎవరో ఒకళ్ళు పోతే మిగిలినవన్నీ వాళ్ళకే వస్తాయి కదా. కాబట్టి ఇట్లా ఈ రోజుల్లో ఇది ఆలోచిస్తున్నారనమాట. ఈ రోజుల్లో అయ్యో నా అక్కో లేకపోతే నా చెల్లెలో ఇన్ని బాధలు పడుతున్నారే, నా అన్నో నా తమ్ముడో ఇన్ని బాధలు పడుతున్నారే, వాళ్ళ రక్త సంబంధం అయ్యుండి బయటోళ్ళందరూ వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకు మేము సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి ఎంతో కొంత మేము సహాయం చేయాలి, వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకొస్తే బాధ ఒకటి, మాకొస్తే బాధ ఒకటి, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అనేది చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి కాస్త సహాయం చేయాలి, వాళ్ళని ఆ కష్టంలో నుంచి బయటికి లాగాలి. ఇట్లా ఆలోచించకపోగా వీడింకా ఏడవాలి, వీళ్ళింకా ఏడవాలి, వీళ్ళింకా నాశనం అయిపోవాలి, వీళ్ళకి అసలు ఏ ఆధారం అనేది కూడా ఉండకూడదు అని చెప్పేసి ముందు ఫస్ట్ ఎదురు చూస్తుంది ఈ తోబుట్టువులేనమాట.
కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా మనకు అర్థం కాదు. ఇది అందరికని నేను చెప్పట్లేదండి. మంచి కోరుకునే వాళ్ళు కూడా మీకు సంబంధించిన వాళ్ళలో ఉండొచ్చు. దానికి నేను కాదని అంటల్లా. కానీ ఎక్కువ శాతం కానీ వెతికి చూసినట్లయితే మాత్రం ఇదే జరుగుతుందనమాట. మీరేమో కావాలి చేయాలని చెప్పేసి మీరు గుడ్డిగా వెంటనే నమ్మేస్తా ఉంటారు. ఈ తులారాశి వాళ్ళు బోలా మనుషులు నమ్మేస్తా ఉంటారు. కానీ మీరు బోలా మనస్తత్వంతో ఉన్నారని, మీ తోబుట్టువులు బోలా మనస్తత్వంతో ఉన్నారు అని అనుకుంటే మాత్రం అది చాలా చాలా పొరపాటనమాట. వాళ్ళు మాత్రం కడుపులో ఎప్పుడు విషం పెట్టుకునే ఉంటున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే ఇంకా మిమ్మల్ని ఎట్లా తొక్కేసేద్దామా, ఎట్లా మీ నోటి కాడి నుంచి ₹1 తీసి పక్కనేద్దామా, అది మేము తీసుకుందామా, ఇదే ఆలోచనలతో ఉంటున్నారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు, వాళ్ళతో వాదనలు పెట్టుకోవద్దు. వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారో మీరు అదే రూట్లో వెళ్ళమని నేను చెప్పట్లేదు. మీరేం చేస్తారంటే దేవుడిని నమ్ముకోండి. ఎందుకంటే వాళ్ళు మన చెడు కోరుకున్నారని చెప్పేసి మనం కూడా వాళ్ళ చెడును కోరుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? అందరం ఒకటే అవుతాము. కాబట్టి వాళ్ళ బుద్ధి మార్చు దేవుడా కుదిరితే. వాళ్ళు చివరకు దేవుడికి కూడా ఎదురు తిరిగే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి శిక్ష వేయాలా అనేది ఆ భగవంతుడు చూసుకుంటాడనమాట. కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి పనికి మాలిన వాళ్ళ గురించి, ఎందుకంటే మంచితనం అనేది లేని వ్యక్తులు పనికి మాలిన వాళ్ళతోటే సమానం అనమాట. కాబట్టి ఇలాంటి పనికిరాని వ్యక్తులు, పనికి మాలిన వ్యక్తులు, ఎదుటి వాళ్ళ పతనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తుల గురించి పనిమాల టైం అనేది కేటాయించి మీరు ఆలోచించి బాధపడి వాళ్ళని ఎలా మార్చాలా అని చెప్పేసి మీరు దయచేసి ఆలోచించొద్దు. ఎందుకంటే మీరు ఎంత మంచి చేసినా, ఎంత మార్చాలని చూసినా, కూర్చోబెట్టి వందల వేల నీతి వాక్యాలు, నీతి సూత్రాలు వాళ్ళకి చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళ బుద్ధే అంత. వాళ్ళు చెడ్డ బుద్ధి, చెడ్డ వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మార్చలేము. ఈ రోజుల్లో ఏ మనుషుల్ని మార్చడం అనేది అది జరిగే పని కాదు. వాళ్ళులాగే ఉంటారనమాట. కాబట్టి ఇప్పుడు రోడ్ల మీద ముళ్ళున్నాయి అనుకోండి, రోడ్డంతా మనము తివాచీలు పరిచి నడవలేం కదా. మన కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి. వాళ్ళని మార్చే ప్రయత్నం మనం చేయొద్దు. మనమే మారిపోదాము. మనం సైలెంట్గా మన పని మనం చేసుకొని దేవుడా అని చెప్పి దేవుడినొక్కడిని మీరు నమ్ముకొని దేవుడికి చెప్పుకోండి. వీళ్ళ వల్ల మాకింత బాధ కలుగుతుంది, మా మనసును ఇంత బాధ పెడుతున్నారు, మా మనసును మేము పడే బాధలు మాకు కాక వీళ్ళ మాటల వల్ల, వీళ్ళ ప్రవర్తన వల్ల మేము ఇంకా నరకం అనుభవిస్తున్నాము, మా మనసు ఇంత ఘోషిస్తుంది. దేవుడా నువ్వనేవాడి ఉంటే చూసుకో. ఎందుకంటే ఒక మనిషి మనసును బాధ పెట్టిన ఉసురు అది ఊరకనే ఎక్కడికి పోదు. అది ఏదో ఒక రూపంలో తప్పకుండా చుట్టుకునే సమయం వచ్చినప్పుడు చుట్టుకునిద్ది. అది మీరు ప్రత్యేకంగా మీరు కోరుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు క్షమించిన కర్మ అనేది మాత్రం ఎప్పుడు కూడా క్షమించదు. కర్మ అనేది ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. మంచి కోరుకునే వాళ్ళకి మంచి, చెడు కోరుకునే వాళ్ళకి చెడు. వీళ్ళ గుంటనక్క తెలివితేటల రూపంలోనే కర్మ అనేది కూడా వచ్చిద్దనమాట. అంటే ఏంటది? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము, అందులో మేమే ఫస్ట్ ఉంటాము అని చెప్పి ఈ అబద్ధపు మాటని దేవుడు కూడా అంతే అందంగా, తెలివిగా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అనేది దేవుడు చెప్తాడనమాట. కాబట్టి దయచేసి మీ తోబుట్టువులు ఎలాంటి వాళ్ళు అన్నది ఒక్కసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. వాళ్ళని గమనించుకోండి. వాళ్ళు కష్టంలో మీకు అండగా ఉండగలిగిన వాళ్ళు అయ్యి మీకు సహాయం చేసి నిజంగా మీ బాగు కోరుకుంటున్నారా లేదా అనేది కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని మాటలను బట్టి, కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మీకు అర్థమైపోయిద్ది అనమాట. కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు, నిజంగా వాళ్ళు అన్ని రకాలుగా మా మంచిని కోరుకుంటున్నారు అనుకుంటే నిజంగా మీరు అదృష్టవంతులు. వాళ్ళతో మీరు హ్యాపీగా ఏ మాట అయినా చెప్పుకోవచ్చు, ఏ బాధనైనా పంచుకోవచ్చు. వాళ్ళు మీకు సహాయం చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ మీకు ఎక్కడా కూడా ఎలాంటి సహాయం అందించట్లా. వాళ్ళు సహాయం చేయకపోగా చేసే వాళ్ళని కూడా లాగేస్తున్నారు. మీకు అన్ని దారులు మూసేస్తున్నారు. పైకి మాత్రం మీరంటే మాకు ప్రాణము, మీరంటే మాకు ఇష్టము, ఇద్దరం ఒకటే కదా అని చెప్పేసి వగలమారి వంకాయ మాటలు చెబుతా మీకు ఎక్కడా ఎలాంటి సహాయం అనేది అందించకుండా మీ మీద వెనకమాల చాడీలు చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మాత్రం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను దూరం పెట్టేసేసేయండి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వాళ్ళ కర్మను ఆ కర్మకే వదిలేయండి, ఆ దేవుడికి వదిలేయండి. దేవుడు మొత్తం చూసుకుంటానే ఉంటాడు. మీరేంటా ఎవరేంటా ప్రతి ఒక్కళ్ళకి మీ వల్ల ఏదన్నా తప్పు ఉందనుకోండి, మీకు శిక్ష పడిద్ది. లేదు మీరు అంటే ఉచితార్థంగా అంటున్నారు, చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే అంటా ఉంటారనమాట. మమ్మల్ని ఉచితార్థంగా అంటున్నారు, వీళ్ళేం చేయకపోగా చూడకపోగా వీళ్ళు ఏడుస్తున్నారని పక్కన వాళ్ళకి అర్థమవుతున్నా మీకు. మమ్మల్ని ఉచితార్థంగా అంటున్నారు, మేము ఎంత చేసాం, మేము ఎంత చూసాం, ఇలాంటివి అంటా ఉంటారు. ఇలాంటి మాటలు మీరు పట్టించుకోవద్దు. ఉచితార్థంగా అంటే అది మీకే, అది ఆ విషయం మీకు తెలుసు.
తెలుసు. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, వీళ్ళ బుద్ధులేంటి అనేది మీకు తెలుసు కాబట్టి దేవుడిని నమ్ముకోండి, దేవుడికి చెప్పుకోండి, ఆ శివయ్యను నమ్ముకోండి. ఆ శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది. ఇలాంటి వాళ్ళని అంతం చేస్తుంది. వాళ్ళకు బుద్ధొచ్చేటట్లుగా చేసిద్ది. వాళ్ళ కళ్ళు తెరిపిచ్చిద్ది. మూసుకుపోయిన కళ్ళు తెరిపిచ్చిద్ది. కుట్రాత స్వార్థంతో నిండిపోయినటువంటి వాళ్ళ కళ్ళు ఎలా తెరిపించాలి ఏంటనేది ఆ దేవుడికి బాగా తెలుసు అనమాట. కష్టం అంటే ఏందో తెలియకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి ఎగతాళి చేస్తా వాళ్ళు ఇంకా బాధలు పడాలి అనుకున్నటువంటి వాళ్ళకి కష్టాలు వాళ్ళకి దేవుడు ఏ రూపాల్లో అందించాలో వాళ్ళకు తగ్గ రూపాల్లో వాళ్ళకి అందిస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మీరు వాళ్ళంటూ ఇబ్బంది పడాలని చెప్పేసి మీరు ఏది కోరుకోవద్దు. ప్రతిదీ ఆ భగవంతుడు చూసుకుంటా ఉంటాడు. వాళ్ళను మర్చిపోండి. కాకపోతే జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. ఇలాంటి వాళ్ళకి ఏమి చెప్పుకోవద్దు. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా దేవుడికి చెప్పుకోండి, ఆ శివయ్యకు చెప్పుకోండి. కానీ ఇలాంటి వాళ్ళకు దయచేసి ఏది కూడా చెప్పుకోవద్దు. పైకి మీరు ఎంత చెప్పుకుంటే వాళ్ళని ఇంకా సంతోషపెట్టిన వాళ్ళు అవుతారనమాట. ఇది మీరు గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. ఆ భగవంతుడికి చెప్పుకోండి. శివారాధన, శివాభిషేకము, శివ పూజ ఇవి మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించి పిండి దీపారాధన చేసుకోవటము, వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేసుకోవటము, ఇలాంటివి చేసుకోవటం వలన కూడా మీకు ఈ మీ జాతకంలో ఉన్నటువంటి ఈ శని దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. మీరు భగవంతుడిని నమ్ముకోండి, భగవన్ నామస్మరణ చేసుకోండి. మీరు మాత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మీ చుట్టూతో ఉన్నవాళ్ళు ఎవ్వరిని ఒక్క మాట కూడా అనొద్దు. మీరేంటి అని కూడా మీరేం అడగొద్దండి. ఎందుకంటే భగవంతుడు అడిగే టైం వచ్చినప్పుడు భగవంతుడే అడుగుతాడు. మీరు అలాగా సాక్షిగా ఉండి చూస్తూ ఉండండి. అంతా జరగాల్సినవన్నీ కూడా అవే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదండి తులారాశి వారికి ఈ 4 రోజుల్లో ఏంటి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు, ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఆ యొక్క ఇది మీ మీద ఎంత బలంగా పడుతుందో, వాళ్ళ వల్ల మీకు ఎంత నరకంగా ఉంటుందో, వాళ్ళ జీవితం అంటే వాళ్ళ పాత్ర అనేది మీ జీవితంలో ఎంత బలంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. మీరిచ్చే లైక్ వల్ల మీలాంటి నలుగురు తులారాశి వాళ్ళకు చేరి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు. దానివల్ల ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా కాపాడతాడనమాట. కాబట్టి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే తులారాశి వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఉపయోగించుకొని వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే కామెంట్ బాక్స్లో మీ జీవితంలో ఇలాంటి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ మనసులో ఉన్నటువంటి బాధను కామెంట్లో షేర్ చేసుకోండి. అలా కామెంట్లో షేర్ చేసుకోవటం వల్ల మీకు అంటే మనసు అనేది తేలికపడి ఒక మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేది నలుగురికి కూడా అర్థమైద్ది అనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి షేర్ చేసి మీ యొక్క కామెంట్ని చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లేదా ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ అయినా చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ దాకా చేరుతాయి అన్నమాట. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.